సభాధ్యక్షులు ప్రొఫెసర్ చింతకింది కాశీం గారు, ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేష్ గారు, తన నాటకీయ పక్కీతో మనందరి హృదయాలు చూరగొన్న చిరకాల మిత్రుడు, నటుడు, కళాకారుడు అక్కిరాజు సుందరరామకృష్ణ గారు, అంతకుముందు తన పాటతో అందరినీ అలరించిన మిత్రుడు నరసింహ గారు, తులసి నరసింహ గారు, శ్రీశ్రీ రాసిన కవిత ఓ కవిత అనే సుదీర్ఘమైనటువంటి కవితతో సుదీర్ఘంగా పఠించి అందరి చప్పట్లను ఆకర్షించినటువంటి మిత్రులు శరణ్య గారు, అట్లాగే జాషువా శ్మశానంలోని పద్యాలను అత్యంత ఆర్ద్రంగా నాటకీయంగా ఆలపించినటువంటి గాయని కామిని హామిని, పర్వాలేదు మీకు అర్థమైతే చాలు, మీకు అర్థమైతే చాలు. అట్లాగే వేదిక మీద నా తోటి వచన కవులు ఉన్నారు ఇద్దరు. తగుళ్ళ గోపాల్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది, తగుళ్ళ గోపాల్ వేదిక మీద ఉన్నారు. అట్లాగే షాజహానా, ముస్లిం మైనారిటీ కవిత్వానికి ప్రతినిధిగా కవిత్వాన్ని నిరంతరం సృజిస్తున్నటువంటి షాజహానా వేదిక మీద ఉంది. ఇదే వేదిక మీద కాశీం చెప్పినటువంటి అమ్ముల పదిలో బాణాలు 2 ఉన్నాయి. చుక్క రామనరసయ్య గారు, ప్రఖ్యాత గాయని, డీజేలలో వినాలి తప్ప మామూలుగా వింటే సాధ్యం కాదు అట్లాంటి పాట గంగ. అట్లాంటి ఒక అద్భుత గాయని గంగ. రాంబాబు, ఈ సంస్థ ఓయూ సాహిత్య వేదిక స్థాపించినటువంటి మిత్రుడు శివరాత్రి సుధాకర్ వేదిక మీద ఉన్నాడు. అట్లాగే ఉదయభాన్ ఉన్నాడు, చంద్రయ్య ఉన్నాడు, ఇంకొక మిత్రుడు ఉన్నాడు, పేర్ల రాము ఉన్నాడు. కాబట్టి అందరి పేర్లు నేను అనడానికి వీలు కాదు, ఎందుకంటే నాకు ఇచ్చింది 20 నిమిషాలే కనుక నేను దాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి మరొకసారి ఎదురుగా ఉన్న కమలాకర్ శర్మ గారికి, ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రధానాచార్యులకి, ఆచార్యులందరికీ, అట్లాగే పరిశోధక విద్యార్థులకు, సహృదయులకు, పద్యానికి పాటకు పరవశించిపోయేటటువంటి మీ అందరి హృదయాలకు హృదయపూర్వకమైన నమస్కారం. మీరు వేషంలో ఉన్న నాటక పాత్రలో ఉండేటటువంటి బిల్వమంగళుడి పద్యాలు విన్నారు. అట్లాగే వేషం లేకపోయినా జాషువా హరిశ్చంద్రుడు పాడినటువంటి పద్యాలు కూడా విన్నారు, పాట కూడా విన్నారు. వచన కవిత్వం దగ్గరికి వచ్చేసరికి ఇవేవి ఉండవు. ఏవీ లేకుండా హృదయాన్ని ఆకర్షించేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ వచన కవిత్వం. వచన కవిత్వానికి ఆర్భాటాలు ఏవి ఉండవు. వేషం తీసేస్తే ఎందుకు చదివాడో తెలియదు కానీ చింతామణిని మేకప్లో చూసిన చింతామణి వేరు, అర్ధరాత్రి తలుపు కొడితే తలుపు తెరిచిన చింతామణి వేరు. ఒక చింతామణి మోహాన్ని కలిగిస్తే ఒక చింతామణి హృదయాన్ని కదిలించి జీవిత సత్యాన్ని చెప్పింది ఒక చింతామణి, అర్ధరాత్రి కనిపించిన చింతామణి. కాబట్టి మనం దేన్ని ప్రేమించాలి అన్నప్పుడు అర్ధరాత్రి కనిపించిన చింతామణి మొహాన్ని ఊహించుకోవాలి తప్ప మిగతా ఆర్భాటాల్ని, అలంకారాల్ని ఊహించుకుంటే చాలాసార్లు మనకు ఎదురవుతున్నదే జీవితంలో ఎదురవుతున్న సమస్య. పెళ్ళయ్యే వరకు ఇద్దరు బాగానే ఉంటారు, పెళ్ళైన ఏడాది లోపల నువ్వు నాకు అందంగా లేవు, నువ్వు నాకు ఆకర్షించలేవు. పెళ్ళైనాక ఎందుకు వచ్చింది ఈ సమస్య?
అంటే ఎక్కడో హృదయం హృదయం కలుసుకొని హృదయం తెలుసుకొని హృదయంతో మాట్లాడుకునే సందర్భం వచ్చింది గనక హృదయాల మధ్యన ఈ మేకప్పులేవో తొలగిపోతాయి గనక మేకప్పులు తొలగిపోయిన తర్వాత మనుషుల్ని ప్రేమించే పద్ధతి వేరే ఉంటుంది. ఇక్కడ కవితా దుందుభి ఓయూ సాహిత్య వేదిక మీ అందరిని ఇక్కడికి పిలిచి ఏం చెప్పాలనుకున్నది? మీ అందరికీ ఆనందం మాత్రమే అందించి పంపాలనుకోలే. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి చాలా ఉన్నాయి. మహేష్ బాబు డైలాగ్ వింటే ఎవడి ఏదో ఏదో ఉంటుంది కదా, ఎవరి మైండ్ అదేదో నాకు రాదు, అట్లాంటి డైలాగులు మైండ్ బ్లాక్ అవుతుంది. సార్కి తెలుసు, ఎందుకంటే సార్ సినిమా రంగంలో ఉన్నారు. అట్లాంటి డైలాగులతో ఆకర్షించేటటువంటి జీవితం ఒకటి ఉంటుంది. అట్లా ఏమీ లేకుండా ఆర్భాటాలు లేకుండా కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు, కళ్ళు తడవకుండా జీవితం దాటలేవు అన్నాడు ఒక కవి. కాబట్టి కళ్ళు తడవకుండా జీవితం దాటాలంటే మనకేం కావాలి అనేది కాశీం గారు ఆలోచించి సాహిత్యం మానవీయ విలువలు, ఓయూ సాహిత్య వేదిక నిర్వాహకులు కావచ్చు, సాహిత్యం మానవీయ విలువల కోసమే సాహిత్యం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ 3 ప్రక్రియల్ని పరిచయం చేస్తున్నారు. 1 పద్యం, 2 పాట, 3 వచన కవిత. వచన కవితకు విగ్గులు లేవు, సారు విగ్గు పెట్టుకొని వచ్చాడు. విగ్గు తీసినా బాగానే ఉంటాడు సారు, కానీ విగ్గు తీస్తే ఇల్లు మంగళుడు కాదు. కాబట్టి అక్కిరాజు నటుడుగా వచ్చి ఆకర్షించడం వేరు, ఏ ఆర్భాటాలు లేకుండా, ఛందస్సులు లేకుండా, లయం లేకుండా, సంగీతం లేకుండా సాహిత్యంలో హృదయాన్ని మాత్రమే ప్రభావితం చేయాలి అని అనుకున్నప్పుడు వచన కవిత్వం అనేటువంటి ఒక ప్రక్రియ ముందటికి వచ్చింది. ఈ వచన కవిత్వం అనేటువంటి ప్రక్రియ ముందటికి రావడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. పద్యం ఉండగా పాట ఉండగా వచన కవిత్వం ఎందుకని అన్నవాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడాల్సింది వచన కవిత్వం. నేను పద్యం ఇష్టపడతాను, పాట ఇష్టపడతాను, నేను పాటలు కూడా రాశాను. పాట తెచ్చినంత పేరు నాకు వచన కవిత్వం తేలేదు. 30 సంవత్సరాలు రాసిన కవిత్వం అంతా ఒక ఎత్తు, ఒక్క పాట నాగేటి సాలల్ల పాట ఒక ఎత్తు. నేను ఒక ఉమెన్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ ఉమెన్స్ కాలేజీలో నిజానికి అప్పటికి తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్నది. ఉమెన్స్ కాలేజీలో నన్ను పరిచయం చేయడానికి జూలూరు గౌరీశంకర్, ఈయన ఎవరో తెలుసా అని అడిగారు. ఎవరో తెలియదు. ఈయన నాగేటి సాలల్ల అనే పాట రాశాడు తెలుసా అన్నారు. హైదరాబాద్ కదా, మేము ఊళ్ళల్లోంచి పల్లెల్లోంచి ఆ మట్టిలోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. అక్కడ ఆ పాట ప్రచారంలో ఉంది కానీ ఇక్కడ ప్రచారంలో లేదు. కాబట్టి ఆ కాలేజీ పిల్లలు మాకు తెలియదు అన్నారు. అప్పుడు ఆయన ఆలోచించి ఎట్లా పరిచయం చేయాలనో అర్థం కాక ఒక పువ్వు ఒక నవ్వు అనే పాట విన్నారా అని అడిగాడు. అన్నారు ఒకసారి. అంటే ఆ పాట రాసింది ఇగో సిద్ధారెడ్డి సారు అని చెప్పారు. ఆ సిద్ధారెడ్డి సారు మీ ముందుంటున్నాడు అని చెప్పారు. అయితే ఇవి ఆకర్షణీయమైనటువంటి కళా సృజనే అయినప్పటికీ వచన కవిత్వం యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే, అది ఇప్పుడు సార్ రావాలంటే ఒక పద్యం పాడాలంటే వైలిన్ రావాలి. వైలిన్ వచ్చినప్పుడు ఆ వైలిన్ కోసం కాశీంను 2 గంటల నుంచి తరుముతూ ఉన్నాడు, మీ సార్ను తరుముతూ ఉన్నాడు. ఎందుకంటే మా వైలిన్ ఆయన వాయించి వెళ్ళిపోతాడు. కాబట్టి నాటకం ఎందుకు వెనకబడ్డది? వెనకబడ్డదంటే సార్ ఒప్పుకుంటాడు లేడో నాకు తెలియదు. వెనకబడ్డది ఎందుకు అని అంటే దానికి హంగామా చాలా ఉంటుంది. రిహార్సల్స్ కావాలి. రిహార్సల్స్ లేకుండా పద్యం పాడాడు అన్నాడు వేదిక మీద. రిహార్సల్స్ కావాలి. వైలిన్కు పాటకి గాత్రానికి మధ్యన కుదరాలి. ఇవేవీ లేకుండా ఒక ప్రక్రియ కావాలని తెలుగు సాహిత్యంలో ఒక ఉద్యమం లాంటిది నిర్వహించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదట శ్రీశ్రీని చెప్పుకుంటాం. తర్వాత వచన కవిత్వం మాత్రమే గొప్పది అని పద్యం రాయగలిగి ఉండి పద్యాన్ని పక్కన పెట్టి వచన కవిత్వాన్ని మాత్రమే తన తల మీద పెట్టుకొని ఊరేగినటువంటి కుందుర్తి ఆంజనేయులు అనేటువంటి వచన కవిత పితామహుడు. ఆయన తప్పకుండా ఇవాళ గుర్తు చేసుకోవాలి. వాళ్ళ మనవరాలు కుందుర్తి కవిత ఇక్కడికి వచ్చింది.
ఈ కవితకు ఎంత బంధం ఉంటుంది అని అంటే ఎక్కడి వాళ్ళనైనా కదిలించగలిగేటటువంటి బంధం ఉంటుంది. వచన కవిత్వం నిరాడంబరమైనటువంటిది. దీనికి భావం భాష తప్ప ఇంకోటి లేదు, ఇంకో ఆధారం లేదు. అందుకే వచన కవిత్వం లేదా పోయిట్రీ అనేటువంటి ఒక లోతుల్లోకి వెళ్ళాలి. మనం సంగీతం ఆధారంగా లయ ఆధారంగా చెప్పేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది, అది మనందరికీ తెలుసు. పద్యంలో అనవసరమైనటువంటి మాటలు కొన్ని ఉంటాయి గనక ఆ మాటలు కాకుండా లయానుగుణంగా పాట రాసేటప్పుడు రామ్ నరసయ్య కానీ లేదా మా గంగ రాస్తుందో లేదో నాకు తెలియదు, రాంబాబు రాస్తాడు. పాటలు రాసేటప్పుడు కొన్ని ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంటాయి. దానికోసం ఆ గణమో ఆ లయో పడిపోకుండా తప్పకుండా మాత్రలు వేయాల్సినటువంటి దానికోసం కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇదేదీ లేకుండా మాట్లాడినంత సహజంగా రాయగలిగినటువంటి ప్రక్రియ వచన కవిత్వం. అందువల్ల వచన కవిత్వం అనేటువంటిది ముందుకొచ్చింది. వచ్చినప్పుడు చాలామంది ఒక మాట అన్నారు, అయ్యా పద్యం ఉంది అందరిని ఆకర్షిస్తుంది, పాట ఉంది అందరిని ఆకర్షిస్తుంది, ఇది ఎందుకు అని అంటే శ్రీశ్రీ ఒక గొప్ప సమాధానం చెప్పాడు. బండ్ల బాట ఉన్నది, బండి పోతుంటుంది, బాట వేసిన దాంట్లో బండి పడి పోతుంటుంది. బండ్ల బాటలో పోతే ఎవరికీ యాక్సిడెంట్లు కావు. రోడ్డు మీద పోతే కారు మీద పోతున్నప్పుడు లేదా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోతున్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. కానీ వేగంగా వెళ్ళేటటువంటి వాహనం కావాలా, ఇంకా బండి కట్టుకొని బండ్ల బాటలోనే పోదామా అని శ్రీశ్రీ అడిగాడు. తప్పనిసరిగా కాలానికి ఒక అనుభవం ఉంటుంది, కాలం ఒక కోరిక కోరుతుంది. ఆ కోరిక ప్రకారంగా వచన కవిత్వం ముందటికి వచ్చింది. దీనికి ఏ నియమాలు లేవు, ఎవరైనా రాయొచ్చు. శరణ్య కవిత చదివింది, శ్రీశ్రీ కవిత్వంలో ఎట్లాంటి ధార ఉందో అట్లాంటి ధారతో చదివింది ఆమె. కానీ ఇది కూడా లయతో ఆకర్షించేదే. వచన కవిత్వం కేవలం భావోద్వేగంతోనే ఆకర్షించాలి, హృదయంతో సంభాషించాలి. అది మాత్రమే ఆకర్షించేటటువంటి ఒకే ఒక్క నియమం ఉన్నది, దానికి ఏం లేదు వేరే. మీ హృదయాన్ని ఎట్లా కనెక్ట్ అవుతారో అట్లా కనెక్ట్ కావాలి. కనెక్ట్ కాకపోతే ఏమవుతుంది, అది ఆర్ట్ అనిపించుకోదు, అది హృదయానికి తాకదు, హృదయం మీద ముద్ర వేయదు. ఎప్పుడో చాలా ఏళ్ల కింద కవిత్వం రాసినటువంటి వజ్రాలగ్గం అనే పుస్తకం రాసినటువంటి జయవల్లభుడు ఒక మాట చెప్పాడు. మనందరం ఊళ్ళల్లోంచి వచ్చి ఉంటారు, కొందరైనా వచ్చి ఉంటారు, చాలా మంది వచ్చి ఉంటారు. పాలు పితకడం అనేటువంటిది కూడా ఒక కళ. పాలు పిండరానోళ్ళు పిండితే ఆవు కష్టపడుతుందట. ఆవు ఏం చేస్తుంది అని అంటే దాన్ని తప్పు పిండుతుండే ఒక్క తండ్రిదంతది నీ చేతిలో ఉన్న చెంబు పోయి కింద పడిపోతుంది, ఉన్న పాలు కూడా ఊడిపోతాయి. ఉన్న పాలు కాదు పండ్లు కూడా ఊడిపోతాయి. అంటే సరిగ్గా చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు, రోజు పిండేటటువంటి వాళ్ళే పాలు పిండగలుగుతారు. కవిత్వం కూడా ఎవరు రాయగలుగుతారంటే దానికి కూడా చాతుర్యం కావాలి, నైపుణ్యం కావాలి. లోకోత్తర రచన వర్ణన రచన నిపుణ కవి అన్నాడు. లోకోత్తరమైనటువంటి దాన్ని వర్ణించాలి అని అంటే నైపుణ్యం కావాలి మీకు. ఆ నైపుణ్యంతో తప్ప ఆకర్షించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మాట్లాడేటప్పుడు లేదా వచన కవిత్వం చదివేటప్పుడు, వచన కవిత్వం గురించి చెప్పేటప్పుడు ఇంతవరకు జరిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి హంగులు ఆర్భాటాలు ఏమి ఉండకుండా ఆకర్షించాలి. చాలాసార్లు కవిత్వం ఏం చేస్తుంది, సాహిత్యం ఏం చేస్తుంది అని అంటుంటారు. కవిత్వం ఏం చేస్తుంది, సాహిత్యం ఏం చేస్తుంది అన్నప్పుడు వచన కవితలో ఒక లైన్ నేను తరచుగా వినిపించేవాడిని. హుస్సేన్ సాగర్ మీద విగ్రహాలన్నీ మీవి, శవాలన్నీ మావి అని గుడియాలం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, శ్రీ శిరసులు అనే కవులు రాశారు. హుస్సేన్ సాగర్ మీద విగ్రహాలన్నీ మీవి, శవాలన్నీ మావి అని రాశారు. ఈ లైన్ నేను తరచుగా వినిపిస్తూ ఉంటే సభలల్లో కొన్నిసార్లు చప్పట్లు పడ్డాయి. ఆ పడి పడి చిట్ట చివరికి ఏమైనాయి అంటే ఉద్యమం పెరిగి 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 మిలియన్ మార్చి రోజు ట్యాంక్ బండి మీదకి ఉద్యమం వచ్చినప్పుడు చప్పట్లు పడ్డట్టుగానే విగ్రహాలు పడ్డాయి.
కవిత్వం ఏం చేస్తుంది, సాహిత్యం ఏం చేస్తుంది అంటే మీ హృదయాలు కదిలిస్తుంది, ఒక ముద్ర వేస్తుంది. ఆ ముద్ర ఏంటిది అంటే ఆలోచన కలిగిస్తుంది, ఒక ఆవేశం రగిలిస్తుంది. ఆ ఆలోచన ఆవేశం కదిలించడం అనేటువంటిది చాలా కీలకం. అది వచన కవిత్వం చేసుకుంటూ వచ్చింది. చరిత్రలో వచన కవిత్వానికి ఉండేటటువంటి ప్రాధాన్యత అది. కాబట్టి మీ హృదయాన్ని ఆకర్షించేటటువంటి ఒక శక్తి, హృదయాన్ని హృదయంతో మాట్లాడించడానికి, సంభాషించడానికి మధ్యలో ఉండేటటువంటి భాష, భాష లోపలి భాష, అది వచన కవిత్వం. అందుకని అందమైనటువంటి మాటలు, ఆర్ద్రమైనటువంటి మాటలు ఏరుకోవడం అనేటువంటి దీనికి చాలా కీలకమైనటువంటిది. మంచి భాష ఏరుకోవాలి. ఆ భాష ఏరుకోవాలన్నప్పుడు దాని వ్యక్తీకరణ అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాలి. ఒక స్త్రీవాద కవయిత్రి రాసింది. నేను ఎక్కువ లక్షణాలు చెప్పడం లేదు. ఎందుకు అని అంటే లక్షణాలు ఇంత పెద్ద సభలో చెప్పడం కష్టం. అది కేవలం ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పెద్ద సభలో కవితకు ఉండేటటువంటి శక్తి వినిపించడం సాధ్యమవుతుంది. అబార్షన్ అయితే చేస్తారు, ఏదో అనుకోకుండా ప్రేమనో ఇంకేదో కలిసి పెళ్లి చేసుకోకముందే మనకు తెలిసిందే కథ. అట్లాంటి దశలో, తప్పనిసరైనటువంటి దశలో అబార్షన్ చేయాల్సి వస్తుంది. అబార్షన్ చేసినప్పుడు ఒక కవయిత్రి రాసింది, పాలింకిపోవడానికి మాత్రలున్నట్టే మనసింకిపోవడానికి మాత్రలుంటే బాగుండు అని రాసింది. గోరటి వెంకన్న వచ్చాడు మిమ్మల్ని అందరినీ అలరించడానికి. గోరటి వెంకన్నకున్న పాటకున్న ఆదరణ అది. గోరటి వెంకన్న వచ్చాడు, స్వాగతం. అట్లా మాత్రం అయితే పాలు ఇంకిపోవడానికి పాలు వస్తున్నాయి సార్, ఆమె పాప లేకపోయినా పాలు వస్తున్నాయి అని అంటే పాలు ఇంకిపోవడానికి డాక్టర్ మాత్రలు ఇస్తాడు. కానీ మనసులో తన పాప లేదు కదా అనేటువంటి బాధకు మాత్రలు ఎవరియాలి? బాధ ఉన్నది కదా, ఒక మానవుడు కదా, మానవులకు ఉండే సహజమైనటువంటి హృదయం కదా, హృదయం కన్నీళ్లు పెట్టుకుంటుంది కదా, ఆ కన్నీటితో ఘోషిస్తుంది కదా, తల్లి హృదయం కదా. అలాంటి తల్లి హృదయానికి, ఆ మనసు ఇంకిపోవడానికి, మనసులో ఆలోచనలు ఇంకిపోవడానికి, అనుభవాలు ఇంకిపోవడానికి ఏం కావాలి? మాత్రలు కావాలి. మాత్రలు ఉంటే బాగుండు అని కోరుకోవచ్చు. కానీ మనసు ఇంకిపోవడానికి మాత్రలు భూమి మీద పుట్టలేవు, రేపు పుట్టవు అనేటువంటిది సత్యం. అట్లాంటి ఒక మనసును కదిలించేటటువంటి శక్తి వచన కవిత్వానికి ఉంటుంది. కాబట్టి మనం చాలా విషయాలు అట్లాంటివన్నీ ఉన్నాయి. వచన కవిత్వంలో ఉండేటటువంటి పంక్తులలో ఉండే బలం, దీనికి వేరే ఆకాశం లేదు కనుక ఒక బలంతో మాత్రమే, ఒక ఫ్రెష్నెస్తో మాత్రమే ఆకర్షించాలి. కొత్తగా చెప్పడం ద్వారానే ఆకర్షించాలి. రాయి సానబట్టినా మెరుస్తుంది, రాయి సానబట్టినా మెరుస్తుంది, రాయి రంగు వేసినా మెరుస్తుంది, రాయి సానబట్టినా మెరుస్తుంది, రంగు వేసినా మెరుస్తుంది. పెదవి ప్రేమ పుట్టినా మెరుస్తుంది, రంగు వేసినా మెరుస్తుంది. పెదవి కూడా మెరుస్తుంది. ఎప్పుడు మెరుస్తుంది? ప్రేమ పుట్టినా మెరుస్తుంది. ప్రేమతో ఆ పెదవి మీదకి వెళ్ళి మాట వచ్చినప్పుడు ఒక వికాసం కనిపిస్తుంది. ఆ వికాసంతో ప్రేమ పుట్టినా పెదవి మెరుస్తుంది. కానీ ప్రేమ పుట్టకపోయినా పెదవి మెరుస్తుంది. ఎందుకు? మెరుపులకేం అవి ఎప్పుడైనా మాయమయ్యేటివే. ఏం కావాలి మరి? ప్రేమ కావాలి. నిజమైనటువంటి ప్రేమ. ఒక్క విషయం చెప్తే నేను ముగిస్తాను. ప్రేమ అనగానే అందరికీ ఆవేశం అయితే వస్తుంది. కానీ ప్రేమ కేవలం యువతీ యువకుల మధ్య ప్రేమనే ప్రేమ. 100% లవ్ అన్నాడు. ఈ 100% లవ్ సంగతి ఏంటి? 100% లవ్ ఉంటుందా? ఇదంతా డ్రామా. దిగ్గులు తీసేస్తే పోయే డ్రామా, రంగులు తీసేస్తే పోయే డ్రామా. మీ 100% హృదయంలో
మీ తల్లి లేదా? మీ తండ్రి లేడా? మీ మిత్రుడు లేడా? మీ మిత్రురాలు లేదా? ఎవరికి మిత్రురాలు లేకపోతే మిత్రురాలు హృదయంలో లేదు, మార్కులు లేవు. కానీ ఖచ్చితంగా మిత్రులు ఉంటారు, మిత్రురాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఎన్నో కొన్ని 5, 10 ఎన్నో మార్కులు ఇచ్చుకుంటూ వస్తాం. మరి కాశీం సార్ లేరా? గురువు ఉంటాడు, గణేష్ గారు లేరా? గణేష్ గారికి కాశీం గారికి గురువులకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇట్లా ఇస్తున్నప్పుడు 100% లవ్ అనేటువంటిది సినిమా నేర్పుతుంది. 100%లో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, గురువు ఉంటాడు, స్నేహితుడు ఉంటాడు, అట్లాగే ఇంకా మన ప్రియురాలు ఉండొచ్చు లేదా ప్రియుడు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉంటారు అనేటువంటిది చెప్పేది. అది కవిత్వం, అది వచన కవిత్వం, అది మానవీయ విలువలు ఉండేటటువంటి సాహిత్యం. అట్లాంటి మానవీయ విలువలు మనం పోషించాలని, వాటిని నిరంతరంగా ప్రచారంలోకి తీసుకురావాలని, దానికోసం జరిగినటువంటి చారిత్రకమైనటువంటి గమనాన్ని చెప్పడానికి ఈ సభ పెట్టినట్టుగా అర్థం చేసుకుంటాం. అట్లా మానవీయ విలువలు అనేటువంటివి వాళ్ళ సెల్ ఫోన్లు మింగేస్తున్నాయి. కాబట్టి సెల్ ఫోన్లు మింగకుండా మానవీయ విలువలు కాపాడుకోవడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ గుమిగూడి మీరందరికీ హాల్లో మానవీయ విలువల కోసం ఎంతో కొంత 100% కాకపోయినా 5%, 10%, 100% మీ హృదయాల్లో స్థానం ఉన్నది మానవీయ విలువల కోసం. కానీ సెల్ ఫోన్లో ఇంకా ఎంతో మంది బందీ అయి వాళ్ళు పట్టుకొని ఏ చెట్టు కిందనో ఏ గుట్ట కిందనో వాళ్ళను ఈ మానవీయ విలువలు తాకవు, కేవలం సెల్ ఫోన్ తాకుతుంది. ఈ సెల్ ఫోన్ మీ కన్నీళ్లు ఎప్పుడూ తుడవదు. మీ కన్నీళ్లు, మీ కష్టం వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కన్నీళ్లు తుడవాలంటే మీరు కవిత్వం దగ్గరికి రండి, మీరు హృదయం విప్పండి. కవిత్వం మీకు సాంత్వన పరుస్తుంది. వచన కవిత్వం మీకు ఏం చేస్తుందంటే మీకు సాంత్వన ఊరడిస్తుంది. మీ కన్నీళ్లు తుడిచేటటువంటి శక్తి ఒక పుస్తకానికి ఉంటుంది. స్పందించే శక్తి దీనికి లేదు, కానీ స్పందించేటటువంటి శక్తి దానికి ఉంటుంది. కొన్ని వేల అనుభవాలు, జీవితాలన్నీ కూడా అందులో కలిపి ఉంటాయి. చదివిన తర్వాత మీ ఆలోచన పెరుగుతుంది, మీ హృదయం ద్రవీభూతం అవుతుంది. కాబట్టి ఇట్లా ద్రవీభూతం చేసేటటువంటి కవిత్వాన్ని మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. మీరు రాయాలి. రాయడానికి వేరే నియమాలు ఏమి లేవు. పాట రాయడానికి కొంత కష్టం ఉంటుంది కావచ్చు, అట్లనే పద్యం రాయడానికి గణాలు, యతులు, ప్రాసలు, అన్ని రకాలైనటువంటి బంధాలు ఉంటాయి. ఇటు పోవద్దు, ఇటు పోవద్దు, ఇది ఉండాలి, అది ఉండాలి అనే భయం ఉంటుంది. అందుకని కందం రాసిన వాడే కవి అనే ఒకప్పుడు ఉండే. కానీ ఇవాళ కందం రాయవలసిన అవసరం లేదు. వచనం రాయగలిగినటువంటి వాడు కూడా మీ హృదయానికి కనెక్ట్ అయితే అతను కూడా కవే. హృదయానికి కనెక్ట్ కావడం అనేటువంటిది కీలకం. కనెక్ట్ కావాలంటే తప్పకుండా సిగ్నల్ సరిగ్గా ఉండాలి. సిగ్నల్ సరిగ్గా లేకపోతే కనెక్ట్ కాదు. కాబట్టి అట్లా కనెక్ట్ అయ్యేటటువంటి కవిత్వాన్ని మీరు ప్రేమించాలని, ఆ కవిత్వం ద్వారా మీలో ఉండే మానవీయ శక్తిని పెంపొందించుకోవాలని మీరు కూడా రాయండి. ఎన్నో వందల మంది ఇవాళ చాలామంది కవిత్వం రాస్తూ ఉన్నారు. చాలామంది అంటుంటారు అశేష అసంఖ్యాకంగా పెరిగిపోయినారు, ఇంతమంది కవుల ఏం చేస్తారని లోకం మీద పడి అంటున్నారు. అప్పుడు మా మిత్రుడు బుర్ర వెంకటేశం గారు ఒక మాట అన్నాడు, 1,00,000 మంది కవులు కావాలి. అట్లాంటి 1,00,000 మంది కవులు అయినటువంటి రోజున 1,00,000 మందిలో కనీసం 50,000 మంది నేరం చేయకుండా కవిత్వం ద్వారా, సాహిత్యం ద్వారా మంచి మనుషులుగా మారుతారు అని చెప్పి ఒక మాట. నైపుణ్యం అనేటువంటిది ప్రాక్టీస్లో వస్తుంది, చాతుర్యం అనేటువంటిది ప్రాక్టీస్లో, అభ్యాసంలో వస్తుంది. కానీ అభ్యాసం కంటే ముందు మీరు ఎప్పుడైతే సాహిత్యాన్ని ప్రేమిస్తారో, మీరు కవిత్వాన్ని ప్రేమిస్తారో, తప్పనిసరిగా మీరు తప్పు చేయడానికి మీ అంతరాత్మ మేల్కొని మీకు చెప్తుంటుంది, తప్పు రవై చేయొద్దు అని చెప్తుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సాహిత్యం చదవండి, అధ్యయనం చెయ్యండి. ప్రతి కవిని చదవండి, నిషిద్ధం పెట్టుకోకండి. నన్నయ్య దగ్గర నుంచి, తిక్కన దగ్గర నుంచి మీరు చదవగలిగినంత మంది కవుల్ని తప్పకుండా చదవండి. పాటలు వినండి, పద్యాలు కూడా వినండి, పద్యాలు కూడా పాడండి, పాటలు కూడా పాడండి. కానీ వచన కవిత్వాన్ని చదవడం ద్వారా మీ హృదయం వికాసం పొందుతుంది. తప్పనిసరిగా మీ హృదయానికి ఒక అనుభవం వస్తుంది. మీ హృదయం
ఊరడిస్తుంది, ఊరడించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీ ఎదుటి వాళ్ళ కన్నీళ్లను అర్థం చేసుకుంటారు, మీ కన్నీళ్లను ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లాంటి ఒక సమన్వయం జరగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాశీ గారికి హృదయపూర్వకంగా